నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? తులసిదాస్, ఎక్కడ ఉంటారు సార్? రామంతపూర్. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ బి లక్ష్మారెడ్డి, మీ కార్పొరేటర్ ఎవరు సార్? వాణి వెంకట్రావు గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది అండ్ మీరు దాంట్లో సాటిస్ఫైడా? అమ్మా, వాస్తవంగా ఎలక్షన్లు కాగానే డెవలప్మెంట్ స్టార్ట్ కావాలా, కానీ ఎలక్షన్లు ఇప్పుడు దగ్గర పడుతున్నప్పుడు హరిబరిగా చేస్తున్నారు. దాంతో మేము సాటిస్ఫైడ్ లేము. ఎప్పుడైతే ఓటర్లు పుర ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారో అప్పటి నుంచే వారి యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే అప్పుడు మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు. దాంతో కాస్త మేము ఏంటి బాధపడుతున్నాం వాస్తవంగా. చెప్పండి. అంటే ఇప్పుడు మీ సైడ్ అసలు డెవలప్మెంట్ విషయంలో ఏం తక్కువ అయిందంటారు? నాకు తెలిసి ట్రాన్స్పోర్టింగ్ అండి, రోడ్ అంటే రహదారులు సక్రమంగా లేవు. ఒక్కొక్క చోట లైట్లు కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు వాస్తవంగా. తర్వాత డంపింగ్ ఉంది కదా, చెత్త డంపింగ్, అది ఇళ్ళ పక్కన చేస్తున్నారు, వాటికి అడ్డా అంటూ లేదు. ఎస్, అవన్నీ మా పుర ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. అయినప్పటికీ వచ్చి తీస్తున్నారు తర్వాత. అంటే మీరు పర్సన్ ని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? మేము పర్సన్ చూసి ఓటేస్తాం. ఎస్. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే మీరేం చేంజెస్ చేస్తారు? మేము పుర ప్రజలకి ఉచిత తైలాలు ఇవ్వకుండాను, డబ్బులు ఇవ్వకుండాను ఓట్లు పొందే ప్రయత్నం చేస్తాము. వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చిన హామీలను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు హామీలు నెరవేర్చట్లేదా? కొంచెం నెరవేర్చకపోతున్నారు. నార్మల్ టైం లోనే కనిపిస్తున్నారా మీకు, లేదా ఓన్లీ ఎలక్షన్స్ టైమ్స్ లో కనిపిస్తున్నారా? లేదు, నార్మల్ టైంలో కూడా ఒప్పిస్తున్నారు.